హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో థర్డ్ యూనిట్ ఆఫ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ నేర్చుకుందాం. సో అందులో మనకి ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. సో మనకి జనరల్గా ఆర్గనైజేషన్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కలిసి ఒక దగ్గర వర్క్ చేస్తే దాన్ని మనం ఏమంటున్నామంటే ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటున్నాం. సో మనకి ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే ఇది ఒక ఫ్రేమ్ వర్క్ అనమాట. అయితే ఇందులో మనకి ఎవరు ఏ వర్క్ చేస్తున్నారు, ఎవరికి సబార్డినేట్గా వర్క్ చేస్తున్నారు అండ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా ఫ్లో అవుతుంది ఒక ఆర్గనైజేషన్లో అని చెప్పే దాన్ని మనం ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అని చెప్పేసి అంటున్నాం అనమాట. సో మనకి టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్స్ ఉన్నాయన్నమాట. మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అయితే ఇందులో మనకి ఆర్గనైజేషన్ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. సో అందులో మనకి మెయిన్ 6 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే లైన్ ఆర్గనైజేషన్, ఫంక్షనల్ ఆర్గనైజేషన్, లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్, మ్యాట్రిక్ ఆర్గనైజేషన్, కమిటీ ఆర్గనైజేషన్. ఇవన్నీ 6 టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్స్. సో ఇందులో మనం ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే లైన్ ఆర్గనైజేషన్. అయితే దీన్ని మనం మిలిటరీ ఆర్ స్కేలార్ ఆర్గనైజేషన్ అని కూడా పిలుస్తాం అనమాట. ఇది మెయిన్గా టాప్ నుంచి బాటమ్కి ఫ్లో అవుతూ ఉంటుంది. అయితే ఇది మనకి ఓల్డర్ అండ్ సింప్లెస్ట్ ఫామ్ అనమాట. ఒక సీఈఓ ఉంటే ఆ సీఈఓ కింద డిఫరెంట్ పీపుల్ వర్క్ చేయడం దాన్ని మనం లైన్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటున్నాం. అంటే టాప్లో ఏంటంటే సీఈఓ ఉంటారు అండ్ తన కింద బాటంలో ఎవరు ఉంటారంటే హ్యూమన్ రిసోర్స్, హెచ్ఆర్, ఫినాన్స్ అకౌంటింగ్ పర్సన్, సేల్స్ అండ్ మార్కెటింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఆపరేషన్స్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట అలా. సో దీని యొక్క మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది, సింపుల్గా అర్థమవుతుంది అండ్ ఎస్టాబ్లిష్ చేయడం కూడా ఈజీ అనమాట. అయితే మనకి ఇందులో క్లియర్ అథారిటీస్ ఉంటారు అండ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూషన్ అనేది ఎటువంటిది ఉండదు. అయితే మనకి సింగిల్ చైన్ ఉంటుంది కాబట్టి, అంటే ఇప్పుడు మనకి ఓన్లీ వన్ హెడ్ ఉంటారు కాబట్టి డిసిప్లిన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, డెసిషన్స్ అనేవి ఈజీగా తీసుకుంటారు, ఎందుకంటే కంట్రోల్ మొత్తం కూడా ఒకటే పర్సన్ దగ్గర ఉంటుంది కాబట్టి. కానీ దీని యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటంటే సక్సెస్ అనేది టాప్ మేనేజర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ లీడర్షిప్ ఒకవేళ బ్యాడ్గా ఉందనుకోండి దానివల్ల హోల్ ఆర్గనైజేషన్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మనకి ఈ చైన్ అనేది లాంగ్గా ఉండడం వల్ల గిట ఏమవుతుందంటే కాంప్లెక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాంప్లెక్స్ అవ్వడం వల్ల అండ్ లార్జ్ కంపెనీస్లో ఫిట్ అవ్వదు అనమాట ఇది. అండ్ చిన్న ఆర్గనైజేషన్స్కి ఇది హెల్ప్ఫుల్. సెకండ్ వన్ ఏంటి లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్. అయితే ఇందులో మనకి 2 రోల్స్ని మిక్స్ చేసుకొని ఉంటుంది. అంటే మనకి ఇందులో లైన్ మేనేజర్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ అథారిటీ ఉంటుంది అండ్ ఆపరేషన్స్ని రెస్పాన్సిబిలిటీ రిజల్ట్స్ ఉంటాయి కదా, దాని యొక్క రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరు కూడా తీసుకునేది అంటే లైన్ మేనేజర్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే స్టాఫ్ స్పెషలిస్ట్ అంటే ఏంటంటే మనకి ఎక్స్పర్ట్ అడ్వైజర్స్ని ఇస్తున్నారు అనమాట, సపోర్ట్ చేస్తున్నారు, కానీ డైరెక్ట్ కమాండ్ అనేది ఇవ్వరు అనమాట. ఓకే, లైన్ ఏంటంటే వర్క్ చేస్తుంది, స్టాఫ్ ఏంటంటే అడ్వైజ్ ఇస్తుంది. ఇది లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్. సో ఫస్ట్ రోల్ ఎవరికి ఉంటుంది? సీఈఓకి ఉంటుంది. సీఈఓ నుంచి డెప్యూటీ చైర్మన్, హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ అని చెప్పేసి 2 పర్సన్స్ ఉంటారు. సో కంట్రోల్ మొత్తం ఎవరి దగ్గర ఉంటుంది అంటే సీఈఓ దగ్గర ఉంటుంది అండ్ అడ్వైసెస్ ఇచ్చేది ఎవరంటే డెప్యూటీ చైర్మన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజర్. సో వాళ్ళ కింద ఎవరు ఉంటారు? సేల్స్ మేనేజర్, ప్రొడక్షన్ మేనేజర్, ఫినాన్స్ కంట్రోలర్, సేల్స్ మ్యాన్, ఫ్యాక్టరీ వర్కర్స్, అడ్మినిస్ట్రేటివ్ వర్కర్స్ అలా ఉంటారు అనమాట. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఎక్స్పర్ట్స్ హెల్ప్ చేస్తున్నారు కదా, అంటే అడ్వైస్ ఇస్తున్నారు కాబట్టి హెల్ప్ఫుల్ అండ్ మేనేజర్స్ మీద తక్కువ లోడ్ పడే ఛాన్సెస్ ఉంటాయి అండ్ క్లియర్గా ఉంటుంది అనమాట. హైరార్కీ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. కానీ డిసడ్వాంటేజెస్ ఏంటంటే మనకి లైన్కి స్టాఫ్కి మధ్యలో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎక్స్పెన్సివ్ థింగ్ ఇది అండ్ కన్ఫ్యూషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, డెసిషన్స్ అనేవి చిన్నగా ఉంటాయి ఎందుకంటే 3 పర్సన్స్ ఉంటారు కదా కంట్రోల్ అనేవి కాబట్టి. అండ్ అడ్వైజెస్ అనేవి కొన్నిసార్లు వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటి ఫంక్షనల్ ఆర్గనైజేషన్. ఫంక్షనల్ ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే వర్క్ అనేది ఫంక్షనల్గా డివైడ్ అయి ఉంటుంది, పర్సన్ ద్వారా కాదనమాట. ఓకే, అయితే ప్రతి బాస్ అనేవారు అంటే ప్రతి బాస్ ఉంటారు కదా, తను ఒక్కొక్క ఏరియాలో స్పెషలిస్ట్గా ఉంటారు. ఇప్పుడు హెచ్ఆర్లో హెచ్ఆర్ అనేవాళ్ళు స్పెషలిస్ట్, ఫినాన్స్ బేస్లో తనే బాస్ అయి ఉంటాడు, ప్రొడక్షన్లో ప్రొడక్టివిటీ బాగా తెలిసిన వాడు స్పెషలిస్ట్ అయి ఉండొచ్చు. అంటే ఏరియాస్ని బేస్ చేసుకొని, ఫంక్షన్స్ని బేస్ చేసుకొని డివైడ్ అయింది వర్క్, కానీ పర్సన్ని బేస్ చేసుకొని కాదనమాట. సో సింపుల్ ఐడియా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎంప్లాయీస్ ఏం చేస్తారు, మల్టిపుల్ స్పెషలిస్ట్ మేనేజర్స్కి రిపోర్ట్ చేస్తూ ఉంటారు, కానీ ఒక్క పర్సన్కే చెప్పరు కదా. అంటే మనకి వాళ్ళు అలా చెప్తున్నారంటే కారణం ఏంటంటే ఫంక్షనాలిటీస్ని బేస్ చేసుకొని చెప్తున్నారని చెప్పేసి. సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ప్రెసిడెంట్ అనే వాళ్ళు ఉంటారు. అయితే ప్రెసిడెంట్ ఉంటే ఇట్లా మనకి డిఫరెంట్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి ఇదేంటంటే ఫినాన్స్కి సంబంధించింది, ఇదేంటంటే డిజైన్ అంటే అకౌంటింగ్కి సంబంధించింది, ఇదేంటంటే డెవలప్మెంట్ ఫీల్డ్కి సంబంధించింది, ఇదేమో టెస్టింగ్కి సంబంధించింది. అంటే మనకి ఇక్కడ ఏంటంటే మేనేజర్ని బేస్ చేసుకొని, ఫినాన్స్ని బేస్ చేసుకొని, మార్కెటింగ్ని బేస్ చేసుకొని, మ్యానుఫ్యాక్చరింగ్ని బేస్ చేసుకొని, ఫంక్షన్ని బేస్ చేసుకొని ఒక్కొక్క పార్ట్ లాగా డివైడ్ అయ్యాయన్నమాట ఆర్గనైజేషన్లో. దాన్ని మనం ఏమంటామంటే ఫంక్షనల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటున్నాం. దీనివల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే
స్పెషలిస్ట్ వాళ్ళు కంట్రోల్ చేస్తారు. అండ్ వర్క్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది, వేస్ట్ అనేది తక్కువ, కాస్ట్ అనేది కూడా తక్కువ, అండ్ గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అవుట్పుట్ అనేది కూడా మంచిగా ఉంటుంది అనమాట. కానీ డిసడ్వాంటేజెస్ ఏంటంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉండడం వల్ల కన్ఫ్యూజన్ అనేది జరిగే ఛాన్సెస్ ఉంటాయి, కోఆర్డినేషన్ అనేది ఉండకపోవచ్చు ఒక ఫీల్డ్ నుంచి ఇంకో ఫీల్డ్కి. అండ్ ఒకవేళ ఎక్కడైనా ఏమైనా మిస్టేక్స్ జరిగినా కానీ ఒకరి నుంచి ఇంకొకరు బ్లేమ్ని తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఆర్గనైజేషన్ అంటే నెక్స్ట్ టైప్ ఏంటంటే మ్యాట్రిక్స్ ఆర్గనైజేషన్. అయితే మనకి ఎంప్లాయీస్ ఏం చేస్తున్నారంటే ఇద్దరు బాస్లకి ఒకేసారి రిపోర్ట్ చేయడం. సో ఫస్ట్ ఏంటంటే వర్టికల్ అంటే ఏంటంటే వాళ్ళ యొక్క ఫంక్షనల్ మేనేజర్ ఉంటారు కదా వాళ్ళకి. అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మార్కెటింగ్ అని ఇంజనీర్ అలాంటి వాళ్ళకి. హారిజెంటల్లో ఏంటంటే ప్రాజెక్ట్ అండ్ ప్రొడక్ట్కి సంబంధించిన మేనేజర్స్ ఉంటారు కదా వాళ్ళకి. అంటే ఇప్పుడు మనకి ఈ వర్టికల్ దాంట్లో ఏంటంటే ఆర్గనైజేషన్కి సంబంధించింది, ఈ హారిజెంటల్లో ఏంటంటే ప్రాజెక్ట్ మనము ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాం, ఎవరితో స్టార్ట్ చేస్తున్నాం అనేది అలా 2 పర్సన్కి కనుక మనం రిపోర్ట్ చేస్తే దాన్ని మనం మ్యాట్రిక్స్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే మార్కెటింగ్, ఆపరేషనల్, ఫినాన్స్, హెచ్ఆర్ ఇవన్నీ డిఫరెంట్ ఫంక్షన్స్. అయితే ప్రాజెక్ట్ ఏ, ప్రాజెక్ట్ బి, ప్రాజెక్ట్ సి, ప్రాజెక్ట్ డి అని డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క టీమ్ లీడ్కి వీళ్ళు ఏం చేస్తున్నారంటే టీమ్ లీడ్కి అండ్ మార్కెటింగ్ వాళ్ళకి ఇద్దరికి ఇన్ఫార్మ్ చేస్తున్నారు అనమాట. అలా ఇద్దరికి 2 పర్సన్స్కి రిపోర్ట్ చేస్తే దాన్ని మనం మ్యాట్రిక్స్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. సో దీనివల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే ఇప్పుడు మనకి 2 ఎక్స్పర్ట్స్కి రిపోర్ట్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, వర్క్ అనేది ఈజీగా అవుతుంది అండ్ మనకి ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకే, అయితే మనకి ఇక్కడ నాలెడ్జ్ బేస్డ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటంటే బ్రేక్ బేసిక్ రూల్స్. అంటే ఇప్పుడు మనకి ఇద్దరు బాస్లు ఉండడం వల్ల కమాండ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కాన్ఫ్లిక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇంకా చెప్పాలంటే వీక్ కంట్రోల్. అంటే ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ మేనేజర్ మనకి మొత్తం టీమ్ మెంబర్స్ అందరికీ కూడా కంట్రోల్ని తీసుకోలేరు, అలా జరగవచ్చు. అండ్ కాంప్లెక్స్ సెటప్ అంటే ఇప్పుడు మనకి ఇద్దరు కోఆర్డినేట్స్కి రిపోర్ట్ చేయడం వల్ల మెస్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అంటే మొత్తం కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ ఆర్గనైజేషన్ ఏంటంటే కమిటీ ఆర్గనైజేషన్. అంటే ఇప్పుడు మనకి ఇందులో ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కలిసి మనకి ఒక్కరికి ఇన్ఫామ్ చేయకుండా అందరూ కలిసి ఇన్ఫామ్ చేసుకోవడం అనమాట. ఓకే, రిపోర్ట్ చేయడం అనేది. అయితే ఇందులో మనకి గుడ్ పార్ట్ ఏంటంటే బెటర్ డెసిషన్ ఉంటుంది, ఎందుకంటే అందరూ కలిసి డెసిషన్స్ని రిపోర్ట్ చేయడం వల్ల డెసిషన్ అనేది క్లియర్ కట్గా ఉంటుంది. అండ్ మోర్ బైన్ అంటే ఇప్పుడు మనకి పీపుల్ ప్రతి ఒక్క డెసిషన్ని సపోర్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా చేయగలుగుతారు అనమాట. అయితే కానీ కొన్నిసార్లు ఏంటంటే టైం టేకింగ్, ఎందుకంటే ప్రతి ఒక్కరితో డిస్కస్ చేయాలి కాబట్టి కాస్ట్లీ కూడా. అండ్ క్లియర్ బ్లేమ్ అనేది ఉండదు, అంటే ఎవరు ఏం చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి క్లియర్ బ్లేమ్ అనేది ఉండదు అనమాట. సో ఈ కమిటీ ఆర్గనైజేషన్ సిస్టమ్ చూసినట్లయితే ప్లానింగ్ కమిటీ ఉంటుంది, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది. సో ఫినాన్స్ కమిటీ అండ్ పర్చేస్ కమిటీ ఇలా డిఫరెంట్ కమిటీస్ అండ్ డైరెక్టర్స్, ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళందరూ ఉంటారు. అండ్ మనకి పర్సనల్ ఎగ్జిక్యూటివ్ ఇలా డిఫరెంట్ పీపుల్ అందరూ కలిసి ఒక డిస్కషన్ లాంటిది పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే డెసిషన్స్ అనేవి తీసుకుంటున్నారు. నెక్స్ట్ దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే కంబైన్డ్ ఎక్స్పర్టైజర్. అంటే మనకి అందరు కంబైన్ కాబట్టి స్కిల్స్ అనేవి ఎక్కువ మిక్స్ అయ్యి మనకి డెసిషన్స్ అనేవి స్మార్టర్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనకి పీపుల్ అందరూ ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి వాళ్ళు బాగా మోటివేట్ అవుతారు. అండ్ ఇన్నోవేషన్స్, కొత్త ఐడియాస్ కూడా వస్తాయి. అండ్ కోఆర్డినేషన్ అనేది బెటర్గా ఉంటుంది, రిస్క్ అనేది కూడా తగ్గిద్ది అనమాట. దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటంటే స్లోగా ఉంటుంది, ఎక్స్పెన్సివ్, కాన్ఫ్లిక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, బాసీ మెంబర్స్ అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు. నెక్స్ట్ మన ఏంటి ఫార్మేషన్ ఆఫ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. సో మనకి ఇది ఒక కీ స్టేజ్ అనమాట అండ్ ఎలిమెంట్స్ అనమాట. ఇది మనం స్ట్రక్చర్ని ఫామ్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాం. సో మనం స్ట్రక్చర్ని ఫామ్ చేయడం కోసం స్టెప్స్ అనమాట. ఫస్ట్ వన్ ఏంటంటే స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్. అంటే స్ట్రక్చర్ అనేది కంపెనీని సపోర్ట్ చేసేటట్టు ఉండాలి, కంపెనీ గోల్స్ని సపోర్ట్ చేసేటట్టు ఉండాలన్నమాట. అండ్ డిపార్ట్మెంటలైజేషన్ అంటే మనకి గ్రూప్ జాబ్స్ ఉంటాయి, అంటే ఫంక్షన్ని బేస్ చేసుకొని, ప్రొడక్ట్స్ని బేస్ చేసుకొని, లొకేషన్ని బేస్ చేసుకొని గ్రూప్స్ లాగా డివైడ్ అవ్వాలి, డిపార్ట్మెంట్స్ లాగా. అండ్ చైన్ ఆఫ్ కమాండ్ అంటే మనకి క్లియర్ రిపోర్టింగ్ సిస్టమ్ అనేది ఉండాలి, ఎవరిని రిపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అలాంటిది ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటి స్పాన్ ఆఫ్ కంట్రోల్. అంటే ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది అండ్ మేనేజర్ ఎంతమందిని హ్యాండిల్ చేస్తున్నారు అని చెప్పేసి అలాంటిది ఉండాలి. అండ్ సెంట్రలైజేషన్ వర్సెస్ డీసెంట్రలైజేషన్ అంటే మనకి డెసిషన్స్ అనేవి ఎక్కడ తీసుకుంటున్నారు అండ్ మనం ఆ డెసిషన్స్ని టాప్ లెవెల్లో ఉందా, లో లెవెల్లో ఉందా అని చెప్పేసి ప్రతి ఒక్కటి క్లియర్గా చూసుకోవాలన్నమాట. ఫార్మలైజేషన్ ఎలా ఫామ్ అవుతుంది అని చెప్పేసి చూద్దాం. అయితే మనకి ఇది సెల్ఫ్ క్లియర్ రూల్స్ ఉంటాయి అండ్ ప్రొసీజర్ అని చెప్పేసి ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే సెట్ ఆబ్జెక్టివ్స్ని సెట్ చేసుకోవడం, అంటే మన గోల్ ఏంటి అండ్ ఈ ఆర్గనైజేషన్ యొక్క పర్పస్ ఏంటి అని చెప్పేసి చూసుకోవడం, ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే ఐడెంటిఫై యాక్టివిటీస్. అంటే ఇప్పుడు మనకి ఏ టాస్క్ చేస్తున్నాం, ఓకే, అండ్ మనం గోల్ని అచీవ్ చేయాలంటే ఎలాంటి టాస్క్లు చేయాలి అని చెప్పేసి వాటన్నిటిని ఐడెంటిఫై చేయడం అనమాట.
నెక్స్ట్ గ్రూప్ యాక్టివిటీస్. అయితే మనకి ఇందులో ఏంటంటే టాస్క్లన్నింటినీ కూడా డిపార్ట్మెంట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి, అసైన్ డ్యూటీస్. సో మనం డిపార్ట్మెంట్స్ డివైడ్ చేసినాం కదా, అలా చేసిన వాటిని రోల్స్ని బేస్ చేసుకొని ఒక్కొక్క ఎంప్లాయీకి ఒక్కొక్క స్పెసిఫిక్ రోల్ని ఇవ్వడం అనమాట. నెక్స్ట్ ఏంటి, డెలిగేట్ అథారిటీస్. అంటే ఇప్పుడు మనకి ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మనం టాస్క్ని కంప్లీట్ చేయాలన్నమాట. ఓకే, టాస్క్ని కంప్లీట్ చేయడం కోసం పవర్ లాంటివి ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ సెట్ హైరార్కియల్. అంటే మనం రిపోర్ట్ ఎవరికి ఇవ్వాలి ఏంటని చెప్పేసి డిసైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎన్ష్యూర్ కోఆర్డినేషన్. ప్రతి ఒక్కరు కూడా టీమ్ వర్క్తో అండ్ కమ్యూనికేషన్ అనేది క్లియర్గా ఉందా లేదని చెప్పేసి చూసుకొని తర్వాతకి రివ్యూ అండ్ అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే స్ట్రక్చర్ని అప్డేట్ చేసుకొని మనకు కావాల్సినప్పుడు సబ్మిట్ చేసుకోవడం అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. సో మనకి ఫ్యాక్టర్స్ ఏమేమి ఎఫెక్ట్ చేస్తున్నాయంటే సైజు. అంటే ఇప్పుడు మనకి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్నాయనుకోండి, అందులో ఏంటంటే కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ అనేవి కావాల్సి వస్తాయి. నెక్స్ట్ ఏంటి, నేచర్ ఆఫ్ బిజినెస్. మనం ఏ వర్క్ చేస్తున్నాం అండ్ దాన్ని బేస్ చేసుకొని స్ట్రక్చర్ అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. స్ట్రాటజీ అంటే మనకి కంపెనీ గోల్స్ని బేస్ చేసుకొని స్ట్రక్చర్ అనేది ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాం. నెక్స్ట్ ఏంటి, టెక్నాలజీ. అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అనేవి అవసరం అవుతాయి. ఫ్లెక్సిబుల్ స్ట్రక్చర్ ఉండాలంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అనేవి యూస్ఫుల్. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. అంటే ఇప్పుడు మార్కెట్ కాంపిటీషన్ ఉంది కదా, అవి రెండింటిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టు ఉండాలన్నమాట. కల్చర్ అంటే కంపెనీ వాల్యూస్ అన్నిటిని కూడా క్లియర్గా ఉన్నాయా లేదా, స్ట్రక్చర్ అనేది దాన్ని బేస్ చేసుకొని ఫామ్ అయిందా లేదా అని చెప్పేసి చూసుకోవడం. ఇవన్నీ ఎఫెక్ట్స్ అనమాట. నెక్స్ట్ గ్రూప్స్ ఇన్ ఆర్గనైజేషన్. సో మనకి గ్రూప్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేయడం కోసం, టీమ్ వర్క్ని ఇంప్రూవ్ చేయడం కోసం, అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఈజీగా అయిపోవడం కోసం గ్రూప్స్ అనేవి ఇంపార్టెంట్. అండ్ నాలెడ్జ్ షేరింగ్ కోసం, దాన్ని ఎంకరేజ్ చేయడం కోసం కూడా యూస్ఫుల్. అండ్ సోషల్ సపోర్ట్, ఎంప్లాయీస్కి ప్రతి ఒక్కరికి సోషల్ సపోర్ట్ని ప్రొవైడ్ చేయడం కోసం గ్రూప్స్ అనేవి ఇంపార్టెంట్. డెసిషన్ మేకింగ్ కూడా ఇంపార్టెంట్. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే గోల్స్ని అచీవ్ చేయడం. అంటే గ్రూప్స్ వల్ల మనకి ఏమవుతుందంటే పెద్ద పెద్ద టాస్క్లు అయినా ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డివిజన్ ఆఫ్ వర్క్ని ప్రతి ఒక్కరు షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళ స్కిల్స్ని బేస్ చేసుకొని షేర్ చేసుకుంటే వర్క్ అనేది మనకు కావాల్సినట్టుగా అవుతుంది. నెక్స్ట్ ఏంటి, బెటర్ డెసిషన్స్ అనేవి క్లియర్ కట్గా బెటర్. ఇప్పుడు మనకి గ్రూప్స్ లాగా ఉండడం వల్ల ఏ డెసిషన్ గుడ్ ఐడియా అని చెప్పేసి దాన్ని బట్టి తీసుకోవచ్చు. నెక్స్ట్ మోటివేషన్ అనేది దొరికింది, ఎందుకంటే టీం వర్క్ ఉంటారు కాబట్టి అందరికీ నచ్చినట్టుగా అండ్ మోటివేషన్ అనేది దొరికింది. నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్. దీనివల్ల గ్రూప్స్ వల్ల కమ్యూనికేషన్ కానీ టీం వర్క్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. నెక్స్ట్ కమ్యూనికేషన్, ప్రతి ఒక్కటి వేరే వాళ్ళందరితో షేర్ చేసుకోవడం వల్ల, కోఆర్డినేషన్ వల్ల ఏమవుతుందంటే కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సపోర్ట్, ఒక మెంబర్ ఇంకో మెంబర్కి సపోర్ట్ చేసుకుంటారు అనమాట. స్ట్రెస్ ఎలాంటిదైనా ఉన్నప్పుడు ఓకే వీ కెన్ డూ ఇట్ అని చెప్పేసి అలా చెప్పుకోవడం. నెక్స్ట్ ఇన్నోవేషన్లో ఏంటంటే ఐడియాస్ని షేర్ చేసుకుంటాం అనమాట. దానివల్ల క్రియేటివిటీ అనేది పెరిగింది, న్యూ ఐడియాస్ అనేవి వస్తాయి. నెక్స్ట్ అంటే డిసిప్లిన్. అయితే మనకి గ్రూప్స్ అనేవి రూల్స్ని మెయింటైన్ చేస్తాయి అండ్ గుడ్ బిహేవియర్ని మెయింటైన్ చేస్తాయి. నెక్స్ట్ వన్ ఏంటి, గ్రూప్ డైనమిక్స్. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే బిహేవియర్, ఒక గ్రూప్లో అందరూ కలిసి ఎలా బిహేవ్ చేస్తున్నారు అండ్ ఎలా వర్క్ చేస్తున్నారు అని చెప్పేదాన్ని మనం గ్రూప్ డైనమిక్స్ అని చెప్పేసి అంటామన్నమాట. సో ఇందులో మనకి కీ ఎలిమెంట్స్ ఏంటంటే గ్రూప్ డెవలప్మెంట్ స్టేజ్. అంటే ఇప్పుడు మనకి ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే స్టార్మింగ్. అయితే మెంబర్స్ ఆర్గ్యూ చేసే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఒకళ్ళొకరు కొట్టుకునే ఛాన్సెస్, అంటే కాన్ఫ్లిక్ట్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నార్మింగ్ అంటే ఏంటంటే అందరూ కూడా ఏంటంటే వాళ్ళ రూల్స్ని అర్థం చేసుకొని అందరూ కలిసి వర్క్ చేయాలి. నెక్స్ట్ పర్ఫార్మింగ్ అంటే టీమ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ గోల్ని అచీవ్ చేయడం కోసం. నెక్స్ట్ ఏంటి అడ్జాయినింగ్. అంటే ఏంటంటే గ్రూప్ అనేది వర్క్ అయిపోయిన తర్వాతకి అయిపోతుంది, ఎండ్ అవుతుంది అని చెప్పేసి అనుకోవడం. ఇవి డిఫరెంట్ స్టేజెస్ అనమాట. నెక్స్ట్ ఏంటి గ్రూప్ రోల్స్. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క రోల్ ఉంటుంది, లైక్ లీడరు, ఎంప్లాయీ అలా అనమాట. నెక్స్ట్ ఏంటి గ్రూప్ నార్మ్స్. అంటే మనకి బిహేవియర్ని గైడ్ చేయడం కోసం రూల్స్ అనేవి కొన్ని రాయకుండా కూడా ఉంటాయి అన్నమాట అలా. నెక్స్ట్ ఏంటి గ్రూప్ కొహెన్షన్. అంటే ఇప్పుడు మనకి యూనిటీ, బాండింగ్ అనేది ఉంటుంది మెంబర్స్ మధ్యలో. కమ్యూనికేషన్ అండ్ లీడర్షిప్ అనేది ఉంటుంది. సో ఈ గ్రూప్ స్ట్రక్చర్ అనేది ఇండివిజువల్ బిహేవియర్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పేసి చూద్దాం. సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే కన్ఫర్మిటీ. అంటే పీపుల్ అనేవాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రూప్ యొక్క రూల్స్ని అండ్ ఒపీనియన్స్ని ఫాలో అవుతారు. సెకండ్ ఏంటి పీర్ ప్రెషర్. అంటే మెంబర్స్ అనేవాళ్ళు కొన్నిసార్లు ఏంటంటే వేరే వాళ్ళు చెప్పిన దాన్ని అగ్రి చేయాలంటే కొంచెం ప్రెషర్ని ఫీల్ అవుతారనమాట. ఏంటంటే సోషల్ ఫెసిలిటేషన్. అయితే మనకి పీపుల్ అనేవాళ్ళు గ్రూప్ కంటే నార్మల్గా బాగా వర్క్ చేసే ఛాన్స్ అనేది వచ్చింది అనమాట. నెక్స్ట్ ఏంటి సోషల్ లోఫింగ్. మనం ఇది ఏంటంటే కొంతమంది ఏంటంటే గ్రూప్స్లలో తక్కువ ఎఫర్ట్స్ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇండివిజువల్గా ఏమవుతుందంటే వాళ్ళ బిహేవియర్ అనేది ఇలా ఉంటుంది, అంటే ఎఫర్ట్స్ అనేవి తక్కువ పెడతారు. నెక్స్ట్ ఏంటి గ్రూప్ థింక్. గ్రూప్ థింక్ అంటే ఏంటంటే డిసగ్రిమెంట్స్ని అండ్ పూర్ డెసిషన్స్ని అన్నిటిని కూడా అవాయిడ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మోటివేషన్ అండ్ మోరల్స్. అంటే మనకి గుడ్ గ్రూప్స్ అనేవి అండ్ కాన్ఫిడెన్స్, మోటివేషన్, పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ ఏంటి యాటిట్యూడ్స్ అండ్ వాల్యూస్. అయితే మనకి పీపుల్ ఏం చేస్తున్నారంటే బిలీఫ్స్ అండ్ బిహేవియర్స్ని అన్నిటిని ఫాలో చేస్తున్నారు.
గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల పాజిటివ్ ఎఫెక్ట్ ఏముంటుందంటే కోఆపరేషన్, టీం వర్క్ అనేది ఎంకరేజ్ అవుతుంది, ఇది జనరల్గా తెలిసిందే. అండ్ లెర్నింగ్, ఐడియాస్ అన్నీ కూడా షేర్ అవుతాయి. సో ఈ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎలా ఉంటుందంటే కమిట్మెంట్ని ఇంక్రీజ్ చేస్తుంది అండ్ కోఆర్డినేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. నెగిటివ్గా ఎలా ఎఫెక్టివ్ ఉంటుంది అంటే మనకి క్రియేటివిటీ, ఇండివిజువాలిటీ అనేది తగ్గిపోతుంది అండ్ కాన్ఫ్లిక్ట్స్ని ఎక్కువ జరిగే ఛాన్సెస్ ఉంటాయి, స్ట్రగుల్స్ అనేవి ఎక్కువ జరిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అండ్ చేంజ్ అనేది జరిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో మనకి గ్రూప్స్లో కొన్ని టైప్స్ ఉంటాయి అనమాట. అందులో టైప్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే ఫార్మల్ గ్రూప్స్. ఫార్మల్ గ్రూప్స్ ఏంటివంటే మనకి మేనేజ్మెంట్ అనేవాళ్ళు క్రియేట్ చేసే ఒక టైప్ అనమాట. ఇది అంటే డిపార్ట్మెంట్స్, టీమ్స్ లాగా గ్రూప్ లాగా డివైడ్ చేయడం. ఇన్ఫార్మల్ గ్రూప్స్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, సోషల్ గ్రూప్స్ అలా న్యాచురల్గా ఫామ్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఏంటి ఫంక్షనల్ గ్రూప్స్. అంటే మనకి ఎలా గ్రూప్స్ అవుతాయి అంటే స్పెసిఫిక్ డ్యూటీస్ని బేస్ చేసుకొని ఫంక్షనల్గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రూప్ అవుతున్నారు. ఫ్యాక్టర్స్ ఏంటంటే సైకలాజికల్ సేఫ్టీ. అంటే మెంబర్స్ అనే వాళ్ళందరూ కూడా ఐడియాస్ని షేర్ చేసుకోవడానికి ఫ్రీగా ఫీల్ అవుతారు. అండ్ కలెక్టివ్ ఎఫిషియన్సీ అంటే ఏంటంటే గ్రూప్ అందరూ కూడా మనం సక్సెస్ అవుతామని చెప్పేసి ఒక బిలీఫ్ అనేది ఉండడం. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేస్తారు. సోషల్ లోఫింగ్ అంటే ఏంటంటే ఎఫర్ట్స్ అనేవి తక్కువ ఉన్నా కానీ గ్రూప్ మొత్తానికి హెల్ప్ఫుల్ అనమాట. గ్రూప్ థింగ్ అంటే ఏంటంటే పూర్ డెసిషన్స్ లాంటి వల్ల ఏమవుతుందంటే డిసగ్రిమెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా గ్రూప్ వల్ల సక్సెస్. అంటే మన ప్రాబ్లమ్స్, ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఎఫర్ట్స్ అనేవి తక్కువ ఇవ్వడం అండ్ పూర్ డెసిషన్స్ని అవాయిడ్ చేయడం, ఇలాంటివి చేయాలి అని చెప్పి చెప్తున్నాం. నెక్స్ట్ వన్ ఏంటి ఎమర్జెన్స్ ఆఫ్ ఇన్ఫార్మల్ లీడర్స్. అయితే ఇన్ఫార్మల్ లీడర్స్ అనే వాళ్ళు ఎవరంటే మనకంటూ ఒక అఫీషియల్ అథారిటీ, అంటే మనం ఇలా చేయొచ్చు, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనే ఛాన్స్ లేకుండా చెప్పకపోయినా కానీ అఫీషియల్గా మనకు ఆ ఛాన్స్ లేకపోయినా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళని మనం ఇన్ఫార్మల్ లీడర్స్ అని చెప్పేసి అంటాం అనమాట. వాళ్ళు ఎలా ఎమర్జ్ అవుతారంటే లీడర్షిప్ గ్యాప్. అంటే మనకి మేనేజర్ అనే వాళ్ళు వీక్గా ఉండడం, లేకపోతే ఆబ్సెంట్ అయినప్పుడు వాళ్ళు ఛాన్స్ తీసుకొని మాట్లాడే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్స్పర్ట్ పవర్ అంటే వాళ్ళకి స్ట్రాంగ్ నాలెడ్జ్ కానీ స్కిల్స్ ఉండడం వల్ల లీడర్స్ అవ్వచ్చు. అండ్ సోషల్ కనెక్షన్స్ అంటే వేరే వాళ్ళతో గుడ్ రిలేషన్షిప్స్ ఉండడం వల్ల. రిఫరెంట్ పవర్ అంటే ఏంటంటే మనకి ఎగ్జాంపుల్స్తోని, గుడ్ బిహేవియర్తోని దాని ద్వారా లీడింగ్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ రోల్స్ ఇన్ వర్కింగ్ నార్మ్స్. సో ఇందులో రూల్స్ ఎలా ఉంటాయంటే అన్రిటన్ రూల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, సెట్ చేసుకుంటారు. అండ్ సోషల్ నీడ్స్ని వాళ్ళు మీట్ అవుతారనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి పీర్ ప్రెషర్ని వాళ్ళు యూజ్ చేసుకొని డిసిప్లిన్ని మెయింటైన్ చేస్తారు, అలా జరిగింది. నెక్స్ట్ వన్ ఏంటి గ్రూప్ డెసిషన్ మేకింగ్ టెక్నిక్స్. సో గ్రూప్ డెసిషన్ మేకింగ్ అనేది ఏంటంటే ఒక ప్రాసెస్ అనమాట. గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కలిసి ఒక దగ్గర వర్క్ చేసి బెస్ట్ సొల్యూషన్ ఏది అని ఫైండ్ అవుట్ చేసేదాన్ని మనం గ్రూప్ డెసిషన్ మేకింగ్ టెక్నిక్స్ అని చెప్పేసి అంటాం. సో దానికి మనకు టెక్నిక్స్ ఏంటంటే ఫస్ట్ వన్ బ్రెయిన్ స్టార్మింగ్. అంటే మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ ఐడియాస్ అన్నింటినీ షేర్ చేసుకుని అందులోకి వెళ్ళి బెస్ట్ ఏది అని చెప్పేసి చెక్ చేసుకోవడం. అండ్ టెక్నిక్ ఏంటంటే నామినల్ గ్రూప్ టెక్నిక్. అంటే ఇందులో మనకి మెంబర్స్ అందరూ కూడా థింక్ చేసి వాళ్ళ ఐడియాస్ని ఒక్కొక్కలాగా రాసి అందులోకి వెళ్ళి ఓటేసి చూస్ చేసుకోవడం, ఇది బెస్ట్, ఇందులో నుంచి బెస్ట్ సొల్యూషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ ఏంటి ఎలక్ట్రానిక్ మీటింగ్. అంటే డెసిషన్స్ అన్నిటినీ కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో లేకపోతే గూగుల్ మీట్, జూమ్ లాంటివి ఇలాంటివి యూజ్ చేసుకొని బెస్ట్ సొల్యూషన్ ఏదని చెప్పేసి చూస్ చేసుకోవడం. నెక్స్ట్ ఏంటి మల్టీ ఓటింగ్. మెంబర్స్ అందరూ కూడా డిఫరెంట్ ఐడియాస్కి ఓట్ చేసి వాళ్ళ దాంట్లో నుంచి ఓట్ వేస్తారు అనమాట. ఒక ఆప్షన్కి ఓట్ చేసి దాన్ని బట్టి చేయడం. ఇలా డిఫరెంట్ టెక్నిక్స్ని యూజ్ చేసుకుంటాం. సో ఇందులో కీ పాయింట్స్ ఏంటంటే రైట్ టెక్నిక్ని యూజ్ చేసుకోవడం, గుడ్ కమ్యూనికేషన్, పార్టిసిపేషన్ ఆఫ్ ఆల్ మెంబర్స్, వీటన్నిటి వల్ల మనకి ఏమవుతుందంటే గ్రూప్ డెసిషన్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటి టీమ్ బిల్డింగ్. టీమ్ బిల్డింగ్ అనేది ఏంటంటే ఒక ప్రాసెస్ అనమాట. మనం ఒక జనరల్ ఎంప్లాయీని స్ట్రాంగ్ టీమ్ వర్కింగ్ లాగా కన్వర్ట్ చేస్తున్నాం. కామన్ అందరికీ ఒక గోల్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే తను ఎంత వీక్ ఉన్నా కానీ స్ట్రాంగ్ టీమ్ మెంబర్ లాగా కన్వర్ట్ చేస్తే దాన్ని మనం టీమ్ బిల్డింగ్ అని చెప్పేసి అంటారు. సో దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఇందులో ఎక్స్పీరియన్స్ అనేది షేర్ అవుతుంది, ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతూ పర్పస్ఫుల్గా వాళ్ళకి ఏమవుతుందంటే వాల్యూ ఇచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ ఏంటి కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ప్రొడక్టివిటీ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఇలా టీమ్ బిల్డింగ్ వల్ల ఏమవుతుందంటే లీడర్ అయ్యే ఛాన్సెస్ ఎవరెవరికి ఉన్నాయని చెప్పేసి అలాంటివి కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అండ్ డిపార్ట్మెంటల్ స్లైడ్స్ అంటే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి ఈ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, వాటిలో ఎటువంటి ఫ్రిక్షన్ లాంటివి ఉన్నా కానీ రెడ్యూస్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందులో ఉండే యాక్టివిటీస్ ఏంటంటే ఐస్ బ్రేకర్స్. అంటే మనకి ప్రతి ఒక్కరిని కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేటట్టు చేయడం, ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయడము. అండ్ అవుట్డోర్ యాక్టివిటీస్ అంటే గేమ్స్, స్పోర్ట్స్ ఇలాంటివి పెట్టుకోవడం. అండ్ వర్క్షాప్స్ అంటే ట్రైనింగ్ లాంటివి పెట్టడం. గ్రూప్ డిస్కషన్స్ అంటే ప్రతి ఒక్క ఐడియాస్ని షేర్ చేసుకొని ఫీడ్బ్యాక్స్ లాంటివి ఇవ్వడం. ఇవి అదర్ యాక్టివిటీస్. మేనేజింగ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్. ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అంటే ఏంటంటే ఇవన్నీ కనెక్షన్స్ అనమాట. అంటే వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళందరి మధ్యలో కనెక్షన్ ఎలా ఉంది అని చెప్పేదాన్ని మనం ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అని చెప్పేసి అంటున్నాం. సో ఆ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ని మనం ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అంటే కమ్యూనికేషన్స్ లాంటివి క్లియర్గా ఉంచడం వల్ల, అండ్
మంచిగా అందరు కలిసి రోజు వర్క్ చేయడం అండ్ మాట్లాడుకోవడం వల్ల, సింపుల్ టీమ్ మీటింగ్స్ లాంటివి పెట్టుకోవడం అండ్ ఫేవరెటిజమ్స్ లాంటివి పెట్టుకోవడం వల్ల, అండ్ మనకి ఏంటంటే అవుటింగ్స్, లంచెస్, సెలబ్రేషన్స్ ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల, అండ్ ప్రతి ఒక్కరిని కూడా మనం ఏంటంటే గ్రీట్ చేసి అండ్ స్పెషల్ అకేషన్స్లో వాళ్ళందరికీ మనం విష్ చేయడం అలాంటివి చేయడం అనమాట. నెక్స్ట్ ఏంటి, టీమ్ వర్క్ని ఎంకరేజ్ చేయడం అండ్ వర్క్ అన్నింటిని కూడా ఈక్వల్గా షేర్ చేసేటట్టు చేయడం అనమాట. జెలసీని అవాయిడ్ చేయడం, ఈగో లాంటివి లేకుండా చూసుకోవడం అండ్ కొలీగ్స్ అందరినీ కూడా సపోర్ట్ చేయడం. ఇలాంటి వాటి వల్ల మనకి ఏమవుతుందంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే జనరల్గా ఏంటిది, మన షేరింగ్ అనమాట, ఐడియాస్ని షేర్ చేసుకోవడము, లేకపోతే మనం ఎలా థింక్ చేస్తున్నామని చెప్పేసి అలాంటి వాటిని షేర్ చేసుకుంటే దాన్ని మనం కమ్యూనికేషన్ అని చెప్పేసి అంటాం అనమాట. అయితే దీంట్లో మనకి ఎలిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే సెండర్, అంటే కమ్యూనికేటర్, పర్సన్ ఎవరు స్టార్ట్ చేస్తున్నారు మెసేజ్ని అని చెప్పేసి. రిసీవర్ ఎవరంటే ఆ మెసేజ్ని ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో తను. అండ్ మెసేజ్ అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో షేర్ చేసింది దాన్ని మనం మెసేజ్ అని చెప్పేసి అంటాం. ఛానల్ అంటే ఏంటంటే మీడియం, అంటే ఇప్పుడు వాళ్ళిద్దరికి మధ్యలో సెండర్కి యూజర్కి అంటే రిసీవర్కి మధ్యలో ఒక ఛానల్ అనేది ఉంటుంది. అంటే మనకి దేని ద్వారా సెండ్ చేస్తున్నాం అని చెప్పేసి దాన్ని మనం ఛానల్ అని చెప్పేసి అంటాం. ఫీడ్బ్యాక్ ఏంటంటే రిసీవర్ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్. ఓకే, అది మనం చెప్పింది ఏంటంటే జనరల్ కమ్యూనికేషన్. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఆర్గనైజేషనల్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఎంప్లాయీస్కి మధ్యలో అండ్ మేనేజర్కి మధ్యలో ఎలా జరుగుతుంది ఒక ఆర్గనైజేషన్లో లేకపోతే ఒక కంపెనీలో అని చెప్పేది ఏంటంటే ఆర్గనైజేషనల్ కమ్యూనికేషన్ అనమాట. సో మనకి ఆర్గనైజేషనల్ కమ్యూనికేషన్లో టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఫార్మల్ కమ్యూనికేషన్, అంటే ఇది ఏంటంటే అఫీషియల్ కమ్యూనికేషన్ అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే ఈమెయిల్స్, రిపోర్ట్స్ లాంటివి. నెక్స్ట్ ఇన్ఫార్మల్ అంటే ఏంటంటే మనకి జనరల్గా క్యాజువల్గా మాట్లాడుకోవడం లాంటివి, వాట్సాప్లో చాట్ చేయడం అలాంటివి ఉంటాయి కదా అలా. నెక్స్ట్ ఏంటి హారిజాంటల్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే మనకి ఒక లెవెల్లో మాత్రమే కమ్యూనికేషన్ అనేది ఉండడం. వర్టికల్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే లోవర్ లెవెల్స్లో, అంటే మేనేజర్కి ఎంప్లాయీస్కి మధ్యలో, హయ్యర్ లెవెల్లో ఒక పర్సన్ అండ్ లోవర్ లెవెల్లో పర్సన్కి, మేనేజర్కి అండ్ ఎంప్లాయీకి. అండ్ హారిజాంటల్లో ఏంటంటే మనకి జనరల్గా ఎంప్లాయీకి మధ్యలో కమ్యూనికేషన్ అలా అనమాట. పర్పస్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవడం, పాలసీస్ని షేర్ చేసుకోవడం అండ్ టీమ్ వర్క్ని ఇంప్రూవ్ చేయడం. ఇంకా ఫీడ్బ్యాక్ని రిసీవ్ చేసుకోవడానికి కోసం అండ్ చేంజెస్ లాంటివి ఏమైనా ఉంటే దాన్ని మేనేజ్ చేసుకోవడం కోసం ఈ ఆర్గనైజేషనల్ కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో గుడ్ కమ్యూనికేషన్ వల్ల మనకి ఏమవుతుందంటే ఒక ఆర్గనైజేషన్ అనేది స్మూత్గా అండ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్ ఇన్ ఆర్గనైజేషన్. సో ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే టూ వే కమ్యూనికేషన్ అనమాట. ఓకే, అయితే పీపుల్ వాళ్ళ యొక్క ఐడియాస్ని, రెస్పాన్స్ని ఇద్దరు కూడా షేర్ చేసుకుంటారు. ఇందాక ఏంటంటే సెండర్ పంపిస్తే రిసీవర్ మాత్రమే రెస్పాండ్ అవ్వడం, ఇక్కడ ఏంటంటే 2 పర్సన్స్ కూడా రియాక్ట్ అవ్వడం. దాన్ని మనం ఏమంటామంటే ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్ అని చెప్పేసి అంటున్నాం. ఓకే, ఇందులో మనకి మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే మీటింగ్ అండ్ కాన్ఫరెన్సెస్ లాంటివి పెట్టడం, గ్రూప్ డిస్కషన్స్, టెలికాన్ఫరెన్సెస్ ఆర్ వీడియో కాల్స్, ప్రెజెంటేషన్స్. ఇవి ఏంటంటే డైరెక్ట్ అనమాట, ఆఫ్లైన్ లాగా. సో దీని యొక్క పర్పస్ ఏంటంటే టాస్క్ కోఆర్డినేషన్, అందరూ కూడా ఒకలాగా వర్క్ చేయాలని చెప్పేసి, ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం డిస్కస్ చేసుకొని అండ్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవ్వడం కోసం, కాన్ఫ్లిక్ట్స్ లాంటివి ఏమైనా ఉంటే వాటిని సాల్వ్ చేసుకోవడం కోసం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి బ్యారియర్స్ టు కమ్యూనికేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్. సో మనకి కమ్యూనికేషన్ బ్యారియర్స్ అంటే ఏంటంటే ఇవి ప్రాబ్లమ్స్ అనమాట. కొన్ని మెసేజ్ని స్టాప్ చేయడం వల్ల ప్రాబ్లం అనేది అర్థం కాకుండా ఉండేదాన్ని మనం బ్యారియర్స్ అని చెప్పేసి అంటున్నాం. ఓకే, బ్యారియర్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఫిజికల్గా, అంటే డిస్టెన్స్ ఉండడం వల్ల, నాయిస్ వల్ల, లేకపోతే వర్క్ అనేది మళ్ళీ చేయడం వల్ల, ఇలాంటి డిస్టర్బెన్సెస్ వల్ల వస్తాయి. అండ్ సెకండ్ వన్ అంటే ఎమోషనల్, అంటే మనకి ఫియర్ వల్ల మనము అర్థం చేసుకోలేకపోవడం, లేకపోతే లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్ కానీ స్టైల్స్ వల్ల కానీ. నెక్స్ట్ కామన్గా ఉండే బ్యారియర్స్ ఏంటి అంటే కమ్యూనికేషన్ స్టైల్స్, డిఫరెంట్ కమ్యూనికేషన్ స్టైల్స్ ఉండడం, ఇంట్రెస్ట్ అనేది లేకపోవడం, కాంప్లెక్స్గా ఉండడం ఒక స్ట్రక్చర్ అనేది, అండ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ ఉండడం, ట్రస్ట్ అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల, కరెక్ట్గా వినకపోవడం వల్ల, కమ్యూనికేషన్ ఛానల్ అనేది క్లియర్గా లేకపోవడం, డిఫరెన్సెస్ లాంటివి ఏమైనా రావడం, ఇన్ఫార్మల్ రూమర్స్ లాంటివి రావడం వల్ల బ్యారియర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, అయితే మనం కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయాలంటే క్లియర్ అండ్ సింపుల్ లాంగ్వేజెస్ని యూజ్ చేసుకోవాలి. కమ్యూనికేషన్ మెథడ్ని క్లియర్గా కరెక్ట్ మెథడ్ని మాత్రమే యూజ్ చేసుకోవాలన్నమాట. లిజనింగ్ అండ్ ఫీడ్బ్యాక్ని ఎంకరేజ్ చేయాలి. నెక్స్ట్ ఏంటి ఓవర్కమింగ్ ఆర్గనైజేషన్ కమ్యూనికేషన్ బ్యారియర్స్. అయితే మనం ఇందులో బ్యారియర్స్ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అంటే అవి అలాంటివి జరగకుండా ఉంచుకోవడం ఎలా అంటే ట్రైనింగ్స్ లాంటివి కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం ప్రొవైడ్ చేయడం, అండ్ క్లియర్ అండ్ ప్రాపర్ కమ్యూనికేషన్ ఛానల్స్ని యూజ్ చేసుకోవడం, రెగ్యులర్ మీటింగ్స్ లాంటివి పెట్టుకోవడం, అండ్ ఫీడ్బ్యాక్ లాంటివి అండ్ ఓపెన్ డిస్కషన్స్ లాంటివి ఎంకరేజ్ చేయడం, సర్వేస్ లాంటివి పెట్టడం, అండ్ మేనేజ్మెంట్ అనేది ప్రతిసారి అవైలబుల్ అయ్యేటట్టుగా ఉండడం, అండ్ ఓపెన్ డోర్ పాలసీస్ని యూజ్ చేయడం, ఫాలో అవ్వడం. కంట్రోల్ అంటే ఏంటంటే వర్క్ అనేది జరుగుతున్నప్పుడు మన గోల్ని రీచ్ అయ్యడానికి ప్లాన్ చేసుకొని మనం కరెక్ట్గా చేస్తే దాన్ని మనం కంట్రోల్ అని చెప్పేసి అంటాం. సో ఈ కంట్రోలింగ్ ప్రాసెస్లో ఎలా ఉంటుందంటే స్టాండర్డ్స్ని సెట్ చేసుకుంటాం, అంటే మన గోల్ ఏంటిది అండ్ దాని మన టార్గెట్ ఏంటని చెప్పేసి ఒక స్టాండర్డ్ని సెట్ చేసుకోవడం, అండ్
పర్ఫార్మెన్స్ని చెక్ చేసుకోవాలి. అంటే మనకి మన వర్క్ ఎలా ఉంది, మన యాక్చువల్ వర్క్ ఏంటి అని చెప్పేసి దాన్ని మెజర్ చేసుకోవడం అండ్ రిజల్ట్స్ని కంపేర్ చేసుకొని ఎనలైజ్ చేసి యాక్షన్స్ని పర్ఫామ్ చేయడం. ఓకే, అయితే టైప్స్ ఉంటాయి ఇందులో మనకి. అయితే ఆ టైమింగ్స్ని బేస్ చేసుకొని ఏంటంటే ఫీడ్ ఫార్వర్డ్, అంటే మనకి వర్క్ స్టార్ట్ అవ్వకముందు చూసుకోవాలన్నమాట కంట్రోల్ ఎలా ఉందని. కాంకరెంట్ అంటే ఏంటంటే వర్క్ జరిగేటప్పుడు, ఫీడ్బ్యాక్ ఏంటంటే వర్క్ జరిగిన తర్వాతకి. వీటన్నిటిని బేస్ చేసుకొని మనం ఏంటంటే కంట్రోల్ని చెక్ చేసుకుంటాం, అంటే మన వర్క్ ఎలా జరుగుతుంది ఏందని చెప్పేసి చూసుకోవడం. ఫోకస్ని బేస్ చేసుకొని ఎలా ఉంటుందంటే బిహేవియర్, అంటే మనకి కంట్రోల్ యాక్షన్స్ ఏం చేస్తున్నాయంటే రూల్స్ని బేస్ చేసుకొని యాక్షన్స్ని కంట్రోల్ చేయడం. అవుట్పుట్ని బేస్ చేసుకొని అంటే రిజల్ట్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. అండ్ క్లాన్ అంటే ఏంటంటే వాల్యూస్ అండ్ కల్చర్స్ని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. సో ఈ కంట్రోలింగ్ వల్ల మనకి ఇంపార్టెన్స్ ఏంటంటే ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేసుకుంటాం. మనకి చేంజెస్ లాంటివి పెట్టుకొని కాపింగ్ లాంటివి చేసుకోవచ్చు. అండ్ రీసోర్సెస్ని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవచ్చు. అక్యురసీ అనేది పెరిగిద్ది, డెసిషన్ మేకింగ్ ఈజీగా ఉంటుంది, ఎంప్లాయీస్ని మోటివేట్ చేసిద్ది, డిసిప్లిన్ మెయింటైన్ చేసిద్ది అండ్ కోఆర్డినేషన్ని ఇంప్రూవ్ చేసిద్ది అనమాట. ఇది ఓవరాల్ థర్డ్ యూనిట్. థ్యాంక్ యూ.